హలో గాయస్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ ద అవర్ ఆఫ్ నీడ్. ఇప్పుడు ఎంతోమందికి మరి హాస్పిటల్స్లో బెడ్స్ దొరక్క మరి ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల కొంచెం ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొనుక్కు పెట్టుకుందాము అనే ఉద్దేశంతో మార్కెట్లో ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే సరైనది కొనుక్కోవటం అనేది ఇంపార్టెంట్. మీరు ఫ్యామిలీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలనుకోవటంలో తప్పు లేదు, అది మీ యొక్క ముందు చూపు. కానీ ఏది రైట్ ప్రోడక్ట్ అసలు ఏంటి? ముందుగా మనం ఇందులో రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. అసలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎందుకు ఇప్పుడు కోవిడ్-19 సిచ్యువేషన్లో, ఎలాంటిది కొనుక్కోవాలనే దానికి మనం ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఆన్లైన్లో ప్లాట్ఫామ్స్ మీద కూడా చెక్ చేద్దాం. ఎలా ఏ క్వాలిటీ ఉంటే లేదా ఏ స్పెసిఫికేషన్స్ ఉంటే అది మనకి ఇప్పుడు ఉపయోగపడేది ఈ పరిస్థితుల్లో అనేది ఆలస్యం ఎందుకు, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అసలు ముందు మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎందుకు కావాలంటే ఆబ్వియస్గా మనము శరీరంలో పీల్చుకునేది, మన శ్వాస పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ అనేది అవసరము, O2. ఆక్సిజన్ అవసరమైనప్పుడు మరి అట్మాస్ఫియర్లో మరి ఎలాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేటింగ్స్ని బట్టి ఒకవేళ ఇంతకుముందు మొదట్లో అయితే 95% కంటే తక్కువ ఉంటే అవసరం అనే ఇబ్బందికర పరిస్థితి అన్నారు. తర్వాత 92% అన్నారు. ఇప్పుడు అసలు క్రిటికల్ సిచ్యువేషన్ అంటే 90% కంటే తగ్గిందంటే మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పని ఉంది. ఇదేంటిది? ప్రెషర్ ఆఫ్ O2 ఏదైతే ఆక్సిమీటర్తో మనం కొలుస్తున్నామో అవి అన్నమాట. చేతికి పెట్టుకొని ఆక్సిమీటర్లతో గంటకి చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు కదా, అది. మరి మనకు ఎంత ఆక్సిజన్ అవసరం అనేది ఇప్పుడు మన అట్మాస్ఫియర్ లేదా మనం పీల్చుకునే గాలిలో ఎయిర్లో ఒక 20% వరకు, అప్రాక్సిమేట్గా 20% వరకు ఆక్సిజన్ ఉంటుందండి. మిగిలిన 70% నైట్రోజన్ ఉంటుంది. మిగిలిన 70% నైట్రోజన్ ఉంటుంది. మరి మిగిలిన 10% వేరే గ్యాసులు కూడా ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఏదైతే పొల్యూషన్ లెవెల్ని బట్టి ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎలా పనిచేస్తాయి అంటే, ఈ గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ని సపరేట్ చేస్తే సరిపోయింది కదండి. ఈ మిగిలినది ఏదైతే ఉందో ఆక్సిజన్ ప్లస్ ఇంకేమన్నా గ్యాసులు ఉంటే ఉండని, ఆ ప్యూరిటీ లెవెల్ని బట్టి ఇది మనం పీల్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఉండే టెక్నాలజీ హై ప్రెషర్తో ఇది పంపించి నైట్రోజన్ సెపరేట్ చేసి ఆక్సిజన్ రిలీజ్ చేసిద్ది. అయితే అవుట్పుట్కి బయటకు వచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో ఆక్సిజన్, దాంట్లో మనకి కంట్రోల్ లెవెల్స్ ఉండటం వల్ల ఈజీగా ఆక్సిజన్ని మనం ఎంత ప్రెషర్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి మనిషికి ఎంత ప్రెషర్ కావాలి, మనకి ఎంత కావాలి అంటే, ప్రతి మనిషి ఒక నార్మల్ సిచ్యువేషన్లోనే సరే 7 నుంచి 8 లీటర్లు నిమిషానికి పర్ మినిట్. ఎల్ అంటే లీటర్లో, ఇక్కడ స్లాష్ తర్వాత M అంటే మినిట్స్. 7 నుంచి మనం మినిట్స్ అని రాసుకుంటే 7 నుంచి 8 లీటర్లు అవసరం అనమాట. అంటే మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు, లోపలికి పీల్చుకునేటప్పుడు 4 నుంచి 5 లీటర్లు మినిట్కి. దీన్ని ఏమంటాం? ఊపిరి పీల్చుకునేటప్పుడు ఇన్హేల్ అంటాము ఇంగ్లీష్లో. అదే బయటికి వదిలేటప్పుడు ఎక్సేల్ 3 నుంచి 4 లీటర్లు. ఓకే, 3 నుంచి 4 లీటర్లు పర్ మినిట్ అనుకుందాం. ఇదేంటరా, మనం ఆక్సిజన్ బయటకు కూడా వదులుతామంటే మనం ఎంతైతే ఆక్సిజన్ పీల్చుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం గాలి నుంచి 20% ఆక్సిజన్ తీసుకుంటే 15% బయటకు వదిలేస్తాము. మిగిలిన 5% శరీరంలో హెమోగ్లోబిన్తో కలిసి పనిచేసిద్ది అనమాట, ఏదైతే మనకి శరీర ప్రక్రియలో పనిచేసిద్ది. సో అందువల్ల మొత్తం కలిపి 7 నుంచి 8 లీటర్లు మనకి ఆక్సిజన్ అనేది అవసరం మనం పీల్చుకోవడానికి. ఎంతకి? నిమిషానికి అంత అవసరం. మరి మార్కెట్లో ఎలాంటివి ఉన్నాయి, అది కూడా కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి? ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉన్నాయి అంటే, ఉదాహరణకి ఎగ్జాంపుల్, 1 లీటరు 90% అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే 90% ప్యూరిటీ, ఆక్సిజన్ ప్యూరిటీ అంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ 90% వరకు 100లో అనుకుంటే 1 లీటర్ ఆక్సిజన్ సరఫరా చేయగలుగుతుంది నిమిషానికి. ఇది మామూలు కోవిడ్ సిచ్యువేషన్లో పనికిరాదండి. ఇది సాధారణంగా ఎవరికైనా తల తిరుగుతుందనో, నీరసం అయిపోయారు అనుకున్నప్పుడు మనకి
సాధారణ సందర్భాల్లో ఆక్సిజన్ మాస్క్ పెడతాం కదా, అప్పుడు పనిచేసేది, ఇప్పుడు పనిచేయదు. మరి మార్కెట్లో ఇంకా ఇంకా కొత్త ఏంటంటే, మనం సరిగ్గా చూడకపోతే 1 లీటర్ నుంచి 5 లీటర్ల కెపాసిటీ అంటాడు, కానీ ప్యూరిటీ 1 లీటర్ డెలివరీ చేసేటప్పుడు 90% ఉంటుంది, 5 లీటర్లు డెలివరీ చేసేటప్పుడు 20-30% ఉంటుంది. ఇది పనికిరాదండి. ఇది ఇప్పుడు మనకి కోవిడ్ సిచ్యువేషన్లో 20-30% ప్యూరిటీతో మామూలు మనకి ఈ 20% మనం గాలి నుంచే పీల్చుకుంటున్నాం కదా. అలాంటిది మరి ఆక్సిజన్ ప్రత్యేకంగా హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం, లేదా ఆక్సిజన్ బెడ్ కావాలంటున్నాం అంటే 20-30%తో ఎందుకు పనికిరాదు? 20-30%తో ఎందుకు పనికిరాదు? మనకి ఎంత కావాలి? కనీసం 90-92%, 90 కొన్ని కంపెనీలు, మంచి కంపెనీలు 95%, అది కంటిన్యూస్ ఫ్లో, అంటే అసలు ఆగకుండా కంటిన్యూస్ ఫ్లో ఇవ్వాలి. కనీసం 5 లీటర్స్ పర్ మినిట్ ఇవ్వాలి. ఇప్పుడు అంతకంటే మనం 8 లీటర్స్ కొనుక్కోగలిగితే ఓకే, అవైలబుల్గా ఉంటే. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటంటే, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎవరైతే మనం ఎగబడి, ఒకటి అవసరం లేకపోయినా కానీ ముందు జాగ్రత్తగా కొనుక్కోవటం వల్ల అవసరమైన వాళ్ళకి దొరకట్లేదు. 2, మరి కొనుక్కునేటప్పుడు ఇట్లా మోసపోయి కొనుక్కునే కంటే కూడా ఒకవేళ అంత డబ్బులు పెట్టి స్పెండ్ చేసేటప్పుడు సరైనది కొనుక్కోవటం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఈ 1 లీటరు 30% ప్యూరిటీతో అన్నారు కదా, ఇవి మామూలుగా ఆర్డినరీ సిచ్యువేషన్లో ఎంత ఉండేవంటే అప్రాక్సిమేట్గా 30,000 రూపాయలు ఉండేయండి. కానీ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో అందరికీ అవసరం కాబట్టి ఈ దాదాపుగా 60,000-70,000, ఒక్కో చోట 1,00,000 రూపాయలు, 1,20,000 అట్లా అయిపోయినాయి. మరి మనకు కావాల్సింది ఏంటి? 5 లీటర్స్ లేదా అంతకంటే ఎక్కువ కెపాసిటీది పర్ మినిట్ విత్ గ్రేటర్ దెన్ 90% ప్యూరిటీ. ఆక్సిజన్ 90% ప్యూరిటీ ఉండాలి. మామూలు సిచ్యువేషన్లో ఈ ఒక 60,000-70,000 అట్లా ఉండేవి. ఇప్పుడు 1.5 లక్షలు అట్లా ఉన్నాయి అనమాట. రేట్లు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి. మరి ఏంటి పరిస్థితి? లేవా అంటే ఉన్నాయి. ఇదే లాబీ అండి. ఇప్పుడు ఏ పరిస్థితినైనా కానీ తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఇప్పుడు ఈ బిజినెస్లో ఉండేవాళ్ళు చూస్తారు. కాబట్టి ఏం చేశారంటే, మేబీ ఇవన్నీ కూడా వచ్చి గోడౌన్లో దాచిపెట్టి కొద్దిగా రిలీజ్ చేస్తున్నారు. స్కేర్ సిటీ జనాలకు అవసరం కాబట్టి ఎక్కువ ప్రైస్కి అమ్ముకుందామని. రెండు అమ్మే ప్రైస్తో ఒకటే మనం అమ్మగలిగితే మరి వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉందన్నమాట. మరి మనం చూడాల్సింది మరి ఒకవేళ ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ఇట్లా 60,000 కానీ లేదా 1,00,000 రూపాయలు. ఇప్పుడు నేను కుటుంబ క్షేమం కోసం ముందు జాగ్రత్తగా, ఎందుకంటే మనకు తెలియదు ఈ పాండమిక్ ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది ఏంటనేది తెలియదు. కానీ ఇదేంటంటే జస్ట్ జనాల హితార్థం, కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి ఎక్కడ ఇంటర్నెట్లో కానీ వేరే మంచి వాళ్ళు సజెస్ట్ చేసిన దాన్ని బట్టి వేరే వాళ్ళు రీసెర్చ్ చేసి నేను మన తెలుగు వాళ్ళ కోసమని ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను అనమాట. ఓకే, ఏంటంటే నేను ఇప్పుడు మనకి ఎఫోర్డ్ చేయగలిగింది, ఇది అందరి కోసం కాదు. మరి బెడ్లు దొరకపోవచ్చు, సరే కొంచెం ఖర్చు అయినా కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కి మేము సేవ్ చేయాలనుకుంటున్నాము, ఆక్సిజన్ ఉంటే సరిపోయిద్ది అనుకున్నప్పుడు ఇవి కొని పెట్టుకోవాలనుకునే వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెబ్సైట్లోకి వెళ్దాము. మనకి ఫేమస్ వెబ్సైట్లు ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకేదన్నా కానీ ఇంకా వేరే సైట్లు ఇప్పటికిప్పుడు వారం రోజుల క్రితం పుట్టుకొచ్చిన సైట్లు ఉన్నాయి, వారం రోజుల క్రితం పుట్టుకొచ్చిన కంపెనీలు ఉన్నాయి ఆక్సిజన్ అమ్మేయి. రిమెంబర్, వాళ్ళు కంపెనీలు అవి ప్రోడక్ట్ ఫేక్ అంటలేదు, ఏంటంటే అది ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి పనికిరాదు కాబట్టి స్పెసిఫికేషన్ మనం ప్రాపర్గా ఏదైతే అక్కడ డీటెయిల్స్ చూసుకొని కొనుక్కుంటే మంచిది. అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఒకటి కొని పెట్టుకుందాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు నేను వెబ్సైట్లోకి తీసుకెళ్తానండి. వెబ్సైట్లోకి మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్, ఓకే, ఏంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 లీటర్స్ చూద్దాం మనం. మంచి కంపెనీలు ఉన్నాయి. అయితే మనకి ఇమ్మీడియట్ డెలివరీ కావాలి, తొందరగా రావాలి. 2 ప్రైస్ కూడా అందుబాటులో ఉండాలి. కాబట్టి మనం 1-2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది చూడండి, ఇప్పుడు ఇవాళ తారీఖు 14వ తారీఖు అండి. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న తారీఖు 15 జస్ట్ ఎంటర్ అయింది. సో మే 23 అంటే దాదాపు 10 రోజులు పట్టింది. ఇది 10 రోజుల డెలివరీ అంటే మనకి సూటబుల్ కాకపోవచ్చు, మధ్యలో ఏమైనా జరగవచ్చు. ఓకే, అయినప్పటికీ ఒక్కసారి చూద్దాం ఇది ఎక్కడదని ఏంటనేది. మనం ఓన్లీ ఫేమస్ మెడికల్ వెబ్సైట్స్ వీటిలో మాత్రమే చూద్దాము.
ఇది వచ్చేసి పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 1 to 7 లీటర్స్. ఇలా 1 నుంచి 7, 1 నుంచి 3 అని ఇస్తేనే మనకు అక్కడే వ్యవహారం అర్థమైపోతుంది. కానీ ఒక్కసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఫ్లో రేంజ్ 1 to 6 లీటర్స్ అన్నాడు. దీని వెయిట్ వచ్చేసి 6 కిలోలు. వెయిట్ వచ్చేసి 6 కిలోలు అంటే ఇట్స్ నాట్ సఫిషియంట్, అంటే చాలా చిన్నదనమాట. మేబీ పోర్టబుల్ అన్నాడు కాబట్టి ఇది కోవిడ్ సిచ్యువేషన్కి పనికిరాదండి. ఒక్కసారి మనం 8 లెవెల్ ఫిల్టరింగ్, లార్జ్ స్క్రీన్ కంట్రోల్, 48 hours ఆఫ్ కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై. ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్దాము. డీటెయిల్స్లో ఏమని ఇచ్చారు, 1 లీటర్ కెన్ రీచ్ మోర్ దెన్ 93%. అంటే దాని అర్థం ఏంటంటే వాటర్ పెరిగే కొంది ఇది తగ్గిద్ది అనమాట. ఇక్కడ కరెక్ట్గా ఇవ్వలేదు ప్రాపర్గా, బట్ 1 లీటర్కి 93% అంటే 2 లీటర్స్కి ఎంత, 3 లీటర్స్కి ఎంత అనేది ఒక్కసారి మనం ప్రాపర్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళి చూస్తే కానీ మనకు తెలియదు అనమాట. ప్రాపర్ స్పెసిఫికేషన్స్ ఎక్కడున్నా, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్. కానీ ఇది నమ్మటానికి వీల్లేదండి, ఎందుకంటే 1 లీటర్ 93% అంటే 5 లీటర్స్కి వచ్చేసరికి 20-30% ఉంటే ఉపయోగం లేదు కోవిడ్ పేషెంట్కి. ఇంకోటి చూద్దాము. ఇది నేను క్లోజ్ చేస్తున్నాను, అక్కడ డీటెయిల్స్ మనకు ప్రాపర్గా లేవు అనిపిస్తుంది. ఇది ఒకటి బయోక్రాస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంట. ఇంకా 1 to 6 లీటర్స్. ఇక్కడ చూడండి మనకి పేరులోనే ఇచ్చేసారు ఆక్సిజన్ జనరేటర్ 30 to 90% అని. అంటే 6 లీటర్స్కి వచ్చేసరికి 30% కాన్సన్ట్రేషన్ ఉంటుంది, 1 లీటర్ 90%. ఒక మనిషికి 5 లీటర్స్ పర్ మినిట్ కావాలి కాబట్టి ఇది అనవసరం, ఇలాంటిది కొనుక్కోవద్దు. ఇది ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళ కోసం, అందరి కోసం కాకపోయినా కానీ. అగైన్ ఇది కూడా అడ్జస్టబుల్ అన్నాడు, 1 to 7 లీటర్స్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఏంటి పరిస్థితి అని. మనకు ఒకటి కూడా దొరకలేదు ఇప్పుడు వరకు. మెడికల్ నెబులైజేషన్ బై 60% అవుట్పుట్ ఆక్సిజన్. వీ డోంట్ నెబులైజర్ కావాలంటే 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం కదా. దీన్ని 16 kg వెయిట్ బాగానే ఉంది. వేర్ ఈజ్ ద మోర్ డీటెయిల్స్. వెయిట్ బాగానే ఉంది. సి ప్రోడక్ట్ డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఆక్సిజన్, ఇట్ ఈస్ యూజ్డ్ అన్ ఆల్టర్నేటివ్ టు ట్యాంక్స్ కంప్రెస్డ్ ఆక్సిజన్. ఇది ఇట్లా డీటెయిల్స్ ఇవ్వకపోతే కష్టం అండి, కొనుక్కోవటం మంచి డెసిషన్ కాదు. ఎందుకంటే ప్రాపర్గా మనకి అన్ని డీటెయిల్స్ ఉండాలి. ఎంత కాన్సన్ట్రేషను మనకి కనీసం మనం ఇప్పుడు 60,000 70,000 పెట్టి కొనుక్కునేటప్పుడు మనకి ఎంతైనా కానీ అవసరం కాబట్టి. సిక్స్టీన్ kg వెయిట్ ఓకే, కానీ ఇక్కడ డీటెయిల్డ్గా లేదండి. ఇప్పుడు ఎవరైనా నమ్మదగిన కంపెనీ అయితే మొత్తం డీటెయిల్స్ ఇస్తారు కదా, అట్లా కాకుండా అరాకొరగా డీటెయిల్స్ ఇస్తే మనం 70,000 ఎలా స్పెండ్ చేయగలుగుతాం, ఎవరైనా ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు. యా 1 to 7 లీటర్స్. 1 లీటర్ అయితే 90%, 5 లీటర్స్ అయితే 40% వేస్ట్ అండి. 5 లీటర్స్ 40% కాన్సన్ట్రేషన్తో మనం పేషెంట్ని బతికించుకోలేము ఇంటి దగ్గర. అట్లీస్ట్ ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ అందించిన దాకైనా అనవసరం. సో ఇక్కడ నాకు ఏమీ కనపడలేదు. మేబీ కొంచెం మంచి కంపెనీలు హౌస్ హోల్డ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ 3 లీటర్ ట్యాంక్ అన్నాడు. సరే కనీసం 3 లీటర్స్ అన్న ప్రాపర్గా వస్తుందా కాన్సన్ట్రేషన్ అనేది ఒకసారి చూద్దాం. అసలు లేని దానికంటే ఏదో ఒకటి నయం కదా. ఓకే కొంచెం స్పీడప్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 లీటర్స్ తీసుకోవటమే తప్పు, ప్రైస్ తక్కువగా వస్తుందనో ఏదన్నా రీజన్ కానీ కోవిడ్ ఇట్లాంటి సివియర్ సిచ్యువేషన్కి అయితే పనికిరాదు. ట్రావెలింగ్కి అయితే పనికి వచ్చిందండి. ఇది మామూలు సిచ్యువేషన్లో చూసారు కదా ఇమేజెస్. ఇట్స్ నాట్ ఫర్ సరే మనం ఐ థింక్ ఫ్లిప్కార్ట్లో మంచి కొంచెం ఓ మాదిరి మంచి పెట్టున్నారు. ఫ్లిప్కార్ట్కి వెళ్దామండి.
ఇంకోటి ఏంటంటే మనకి మన లొకేషన్కి డెలివరీ అన్న ఉండాలి. తర్వాత అదేవిధంగా మనం 1 mgకి కూడా వెళ్దాం. జస్ట్ నేను 1-2 ఎగ్జాంపుల్స్, కనీసం ఒకటన్నా కనపడాలి కదా, మంచిది, యూస్ఫుల్ అయింది. అది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 5 లీటర్స్ అన్నాం. మనకి ఓకే, దీని రేట్ కొంచెం తక్కువ ఉంది. ఇదేంటో OC2 అంట. యూవెల్ అనేది మంచి కంపెనీ అంటండి, వేరే వాళ్ళు రికమెండ్ చేశారు. యూవెల్ అనేది మంచి స్టాండర్డ్ కంపెనీ. యూ కెన్ సీ ఇవి మిగతాయి నాట్ డెలివరబుల్, అంటే నా లొకేషన్కి డెలివరబుల్ కాదంటున్నారు, బట్ మీ లొకేషన్కి డెలివరబుల్ అయి ఉండొచ్చు. ఒకసారి జస్ట్ మనం పైన టాప్ వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాము. మనకు ఇక్కడ వచ్చింది 5 5 లీటర్. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫ్లిప్కార్ట్లోనేమో డీటెయిల్స్ ఇచ్చి రావట్లేదు. ప్యూరిటీ అప్ టు 90%, ద ఫ్లో కెన్ బి అడ్జస్టెడ్ ఫ్రమ్ 1 లీటర్. 1 లీటర్ ఆక్సిజన్ మనిషి తీసుకుని ఎట బతుకుతాడు? అది మామూలు గాలి కూడా పీల్చుకోవచ్చు కదా, అడ్జస్టబుల్. ఓకే, అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 4 to 5 లీటర్స్ 40% ప్యూరిటీ అంట. అనవసరం. 40% ప్యూరిటీతో కోవిడ్ పేషెంట్ ఎట్లా బతికించుకోగలం? ఇది వచ్చేసి యూవెల్ ఆక్సిజన్ 1 అన్నారు కదా, ఇది ఫేమస్ కంపెనీ అంటండి. సో దీన్ని నమ్మొచ్చు అనమాట. ఓకే, కెపాసిటీ 6 లీటర్స్, ఫ్లో వచ్చేసి కంటిన్యూస్ మోడ్, అండ్ ఎంత ప్యూరిటీ ఎంత ఉంది, వెయిట్ 7.5 కిలోలు. ప్యూరిటీ మనకు ఆక్సిజన్ ప్యూరిటీ కావాలి. ఎక్కడ ఇది ప్రాబ్లం ఫ్లిప్కార్ట్తో. ఇంతవరకు మనం ఒకటి కూడా 1 మనకి కనపడలేదు. ఫ్లో రేటు 5 లీటర్స్ పర్ సౌండ్ లెవెల్ 13 కిలోలు ఉందంటే మనం నమ్మొచ్చు, దాని బరువును బట్టి తెలిసిద్దండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎవరన్నా రివ్యూ ఇచ్చినా కానీ బాగుంటుంది. ఎతకాలండి, ఒక రోజు కాదు, 2-3 రోజులు కూర్చొనైనా సరే మీకు ప్రాపర్గా మీకు సరైన దొరకకుండా దొరికిందిలే అని చెప్పేసి ఇప్పుడు 60,000, 50,000, 60,000, 70,000 పెట్టేటప్పుడు 5 లీటర్స్ పర్ మినిట్ అంట ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. ఇండియన్ కంపెనీ. ఇది కొంచెం ఫ్లిప్కార్ట్లో ఈ ప్రాబ్లం ఉందండి. ఫీచర్స్ అంటే ఎగ్జాక్ట్గా స్పెసిఫికేషన్స్ ఇవ్వకుండా మనం ఎట్లా కొనుక్కుంటాం 50,000 ఖర్చు పెట్టి? అది వాళ్ళైనా ఆలోచించుకోవాలి ఫ్లిప్కార్ట్ వాళ్ళు. ప్రోడక్ట్ డీటెయిల్స్ పెట్టమని ప్రాపర్గా. ఇన్బిల్ట్ జనరల్గా హాస్పిటల్లో వాడేవి ఇట్లాగే 10 kg కంటే ఎక్కువ వెయిట్ ఉంటాయి అంటండి. సో దాన్ని బట్టి చూసుకుంటే మనం కానీ వెయిట్ని బట్టి కూడా ఒక అంచనాకు రావచ్చు. కంటిన్యూస్ ఫ్లో కోసం వాడేవి. ఫర్ పేషెంట్స్ విత్ మైల్డ్ సిమ్టమ్స్, అంటే వాళ్ళే ముందుగానే ఒప్పేసుకున్నారు. 5 లీటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఈజ్ రికమెండ్. ఫర్ పేషెంట్స్ విత్ సివియర్ సిమ్టమ్స్ 10 లీటర్స్ ఆక్సిజన్ ఈజ్ రికమెండెడ్. అంటే వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. వాళ్ళకి వేరే వేరే మోడల్స్ ఉన్నట్టున్నాయి. పోర్టబుల్ కాదు. కెపాసిటీ ఇది కరెక్ట్గా ఇవ్వలేదు కానండి, ఇది కంటిన్యూస్ మోడ్ అని ఇచ్చారు. కంటిన్యూస్ మోడ్ 90. ప్యూరిటీ లెవెల్ జస్ట్ మనం చెక్ చేసుకుంటే దీన్ని ఇవ్వచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 50,000 చూపిస్తున్నారంటే ఇది పాత రేట్లు చూపిస్తున్నట్టున్నారు. ఇప్పుడు బాగా రేట్లు పెరిగిపోయినాయండి. అంటే ఓకే, ఇది రికమెండేషన్ కానీ ఓకే, ఇది చూడండి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మనకి ఈ బొమ్మలో కనపడుతుంది. 5.5 నుంచి 5 లీటర్లు పర్ మినిట్, 93%. సో ఇది కొనుక్కోవచ్చు అండి, ఇది కొనుక్కోవచ్చు. కాకపోతే ఇంకొకసారి స్పెసిఫికేషన్స్ ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకొని కొనుక్కోవటం మంచిది. చివరిగా నేను 1 mgలో 1-2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. దొరకలేదని ఏది దొరికితే అది కొనొద్దండి. ప్రాపర్గా సెర్చ్ చేసుకొని అవైలబిలిటీ చూసుకొని కొనుక్కోండి.
ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఆన్లైన్లో కొనుక్కోబోయే వాళ్ళు ఎవరో వాళ్ళు ఆల్రెడీ ప్రికాషన్గా లేకపోతే ముందు జాగ్రత్తగా కొనుక్కునేవాళ్ళు. కాబట్టి ఆక్సిజన్ 1mg అనేది మనకి మెడిసిన్ వెబ్సైట్ అండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మెడిసిన్ వెబ్సైటు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఆక్సిజన్ ఇప్పుడు నాట్ అవైలబుల్ అంటే ఆల్రెడీ అమ్ముడుపోయి ఉంటాయి. కానీ ఈ రేట్లు చూస్తే 50,000, 2 లక్షల అంటే 3,76,000 అంటే చూడండి ఇప్పుడు ప్రస్తుతం రేట్లు ఎంత భయంకరంగా పెరిగిపోయినాయి. మామూలు సిచ్యువేషన్లో 20,000-30,000 కూడా ఉండవంట. కానీ మనం జస్ట్ ఈ సైట్ ఎందుకు ఓపెన్ చేసామంటే ఎగ్జాక్ట్గా మనకి ఇది 10 లీటర్స్ది 1,50,000 అంట. జస్ట్ మనం 2-3 ఎగ్జాంపుల్ చూసేసి ఆస్పెన్ OC2 అంటే ఇది మెడికల్ వెబ్సైట్ కాబట్టి మోస్ట్లీ కొంచెం ముందు నుంచి ఉండొచ్చు. ఇది ఫిలిప్స్ మనకు తెలిసిన కంపెనీయే. ప్రస్తుతానికి అవైలబుల్ లేదు, సోల్డ్ అవుట్ అయిపోయింది. అగైన్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఈయన స్టార్ మార్క్ ఇచ్చారు. ఇల్లేంటో స్టార్ మార్క్ అంటే కిందకి వెళ్ళి చూడాలి మనం. అవాయిడ్ ఫిజికల్ డ్యామేజ్, వారంటీ 2 years, ఆపరేటింగ్ అవుట్లెట్ ప్రెషర్, లో ఆక్సిజన్ 82%, వెరీ లో 70%, రిక్వైర్డ్ మెయింటెనెన్స్ ఓకే. మరీ తక్కువ వచ్చినా కానీ 70% అంట, అంటే 82% నార్మల్గా వచ్చింది. బట్ జనరల్ కాన్సన్ట్రేషన్ స్టార్ మార్క్ ఐడియల్ కండిషన్లో 93% ఇది తీసుకోవచ్చు అండి. సో నేను ఇక్కడ ఆపేస్తున్నానండి, వీడియో చాలా లెంగ్తీగా అవుతుంది. బట్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో కొంత మీరు రీసెర్చ్ చేసుకొని 1 రోజు 2 రోజులు సెర్చ్ చేసి ఏ వెబ్సైట్లో మీకు అవసరమైందో అక్కడ కొనుక్కోవటం చాలా ఇంపార్టెంట్ అండి. యువర్ స్పెండింగ్ వాల్యుబుల్ మనీ. తర్వాత ముందు కొనుక్కొని పక్కన పెట్టేసి అవసరమైనప్పుడు అది సరైన అవుట్పుట్ ఇవ్వకపోతే తర్వాత బాధపడతారు. ఇప్పటికింతే సంగతులు అండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ మధ్య ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరో వారందరూ కూడా ఈ వీడియో చూపించి ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేయండి వాళ్ళకి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.